ఫేక్ వీడియోలపై కాంగ్రెస్ బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. తన వీడియోలను కాంగ్రెస్ మార్ఫింగ్ చేసిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఫేక్ వీడియోను పీసీసీ చీఫ్ సీఎం ఫార్వర్డ్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రముఖ నేత క్రిమినల్ నేరాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇదే ఇష్యూలో సీఎం రేవంత్ కు నోటీసులు ఇచ్చారన్నారు అమిత్ షా. ఫేక్ వీడియోలపై కాంగ్రెస్ బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. తన వీడియోలను కాంగ్రెస్ మార్ఫింగ్ చేసిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఫేక్ వీడియోను పీసీసీ చీఫ్ సీఎం ఫార్వర్డ్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రముఖ నేత క్రిమినల్ నేరాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇదే ఇష్యూలో సీఎం రేవంత్ కు నోటీసులు ఇచ్చారన్నారు అమిత్ షా. कांग्रेस पार्टी एक झूठ फैलाकर जनता के बीच में भ्रांति पैदा करना चाहती है। भारतीय जनता पार्टी स्पष्ट रूप से मानती है कि धर्म के आधार पर आरक्षण संविधान सम्मत नहीं है, गैर संवैधानिक है और जब भी इन राज्यों में हमारे पास अधिकार आएगा हम ये धर्म के आधार पर लादे गए आरक्षण को समाप्त कर एसटी, एससी और ओबीसी को हम न्याय दिलाने का काम करेंगे। मित्रों, उनकी हताशा, निराशा इस स्तर पर पहुंच गई है कि उन्होंने मेरा और कुछ भाजपा नेताओं का फेक वीडियो बनाकर सबके बीच में सार्वजनिक की। मुख्यमंत्री, प्रदेश अध्यक्ष, इस कक्षा के व्यक्तियों ने भी इस फेक वीडियो को फॉरवर्ड करने का काम किया और आज कांग्रेस पार्टी के प्रमुख नेता क्रिमिनल ऑफेंस को फेस कर रहे हैं। దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి అమిత్ షా చేసినట్టుగా వ్యాఖ్యలు చేసినట్టుగా ఒక వీడియో వైరల్ అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయానికి సంబంధించే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటలు తూటాలు అయితే పేలుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఈరోజు స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. అస్సాం పర్యటనలో ఉన్నటువంటి అమిత్ షా ఈ అంశానికి సంబంధించి పీసీసీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు వీటికి సంబంధించినటువంటి ఫేక్ వీడియోలను ప్రచారం చేశారు. క్రిమినల్ వాటికి సంబంధించినటువంటి చర్యల్ని కూడా ఆయన ఎదుర్కోబోతున్నారు అనేటువంటి కామెంట్స్ని ఇటు అమిత్ షా చేశారు. ఇక నిన్న ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చి ఒక నలుగురు కాంగ్రెస్ నాయకులకి నోటీసులు అనేది కూడా ఇచ్చారు. మీడియా సెల్కి సంబంధించి, సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్ఛార్జ్లకు నోటీసులు ఇచ్చారు. వారికి రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా, రేపు ఉదయం 10:30కు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపైన సస్పెన్స్ ఉంది. దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వస్తారా? ఎందుకంటే పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్ కానీ లేకపోతే ఫేస్బుక్ హ్యాండిల్ నుంచి పీసీసీ తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఆ వీడియోలు అనేది కూడా పోస్ట్ అయ్యాయి కాబట్టి వాటికి బాధ్యతగా పీసీసీ చీఫ్ ఉంటారు కాబట్టి ఆయనకి నోటీసులు సర్వ్ అయినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే రేపు ఆయన, ఎందుకంటే ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి పోలీసులు దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సిఆర్పిసిలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి 2 రకాల నోటీసులు ఇచ్చారు. దాంట్లో ఒకటి, ఏ డివైస్ నుంచి అయితే వాటికి సంబంధించినటువంటి వీడియోస్ పోస్ట్ అయ్యాయో ఆ డివైజ్లను సమర్పించాలి, అలాగే వాటికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వాలి అనేది ఒకటైతే, ఇంకొకటి ఇన్పర్సనల్గా వ్యక్తులు హాజరై వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ లీగల్గానే ఫైట్ చేస్తామనేటువంటి ఆలోచనలో ఉంది. దానికి సంబంధించే లీగల్ టీం తోటి మంతనాలు కూడా జరిపారు. ఇటు ఏఐసీసీకి సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి కూడా వారు మాట్లాడారు. దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులకు ఇటు లాయర్ల ద్వారా, లీగల్ టీం ద్వారానే సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి మే 14వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆలోపు ప్రచారంలో సీఎం బిజీగా ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్గా 4 రాష్ట్రాలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్గా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఇన్పర్సనల్గా, వ్యక్తిగతంగా హాజరై వాటికి సంబంధించినటువంటి సమాధానాలు ఇచ్చేటువంటి అవకాశం అయితే తక్కువగా ఉంది. వాటికి సంబంధించి లీగల్ టీం ద్వారానే ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చేటువంటి
అవకాశం ఉంది. వారు అడిగేటువంటి ప్రశ్నలకు కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి డౌట్స్ను రెక్టిఫై చేసేందుకు కొంత సమయం కావాలనో, లేకపోతే ఎన్నికల తర్వాత హాజరయ్యేటువంటి అంశాన్ని పరిశీలించాలనేటువంటి అంశం దిశగా లీగల్ నోటీసులకు పోలీసులు ఇచ్చినటువంటి లీగల్ నోటీసులకి వారు న్యాయవాదుల ద్వారా సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంది. మరోవైపు నిన్న ఎవరైతే నోటీసులు తీసుకున్నారో వారు ఒక 15 రోజుల గడువు కావాలి, 15 రోజుల తర్వాత తాము వీటికి సంబంధించినటువంటి సమన్లకు వారు స్పందిస్తామంటూ కూడా ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పటికిప్పుడు వీటికి సంబంధించి సీరియస్ ఇష్యూ అయితే ఉండేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి అనేటువంటి సమాచారం అయితే ఉంది. ఎందుకంటే పోలీసులు విచారణలో భాగంగా నోటీసులు ఇవ్వడం అనేది సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. ఆ నోటీసులకు హాజరవ్వడము, హాజరు కాకపోవడము, వాటికి సంబంధించి సమాధానం ఇస్తే సరిపోతుంది, రిప్లేస్ ఇస్తే సరిపోతుంది అనే దిశగా ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే నిన్న సమన్లు తీసుకున్నారో వారు 15 రోజుల గడువు అడిగారు. ఇక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా హాజరవుతారా లేకపోతే హాజరు కారా అనేటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది. కానీ సీఎం మాత్రం ఈ అంశం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు. బీజేపీ గతంలో సిబిఐ కానీ ఈడీ వంటి సంస్థలను ఉపయోగించుకొని ఇటు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి నేతలను వేధింపులకు గురి చేశారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులను యూజ్ చేసుకొని ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారో వారిని హింసించేటువంటి ప్రయత్నాలు బీజేపీ చేస్తూ ఉంది తప్ప ఇలాంటి చర్యలకు తాను భయపడను, ఖచ్చితంగా వీటికి లీగల్గానే తాను ఎదుర్కొంటాను, వారికి సరైనటువంటి రీతిలోనే సమాధానాలు ఇస్తాను అనేటువంటి అంశాన్ని సీఎం కూడా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి లీగల్గానే ఫైట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కేవలం ఈ ఇష్యూస్కు సంబంధించి ఏవైతే వీడియోస్కు సంబంధించి పోస్ట్ చేసినటువంటి అంశాన్ని ఇంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. గతంలో అవినీతికి సంబంధించినటువంటి అనేక ఆరోపణలు కావచ్చు, లేకపోతే అంశాలకు సంబంధించి ఆరోపణలు వచ్చినప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వని బీజేపీ ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను మాత్రమే టార్గెట్ చేసుకొని కేవలం సెలెక్టివ్గా వారికి ఇలాంటి వేధింపులకు గురి చేసేటువంటి చర్యలకు పాల్పడుతుంది అనేటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. రేపు ఉదయం తర్వాత దీనిపైన ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పిసిసి చీఫ్గా ఉన్నారు, పలు సభల్లో పాల్గొంటున్నారు, రోజుకు 2-3 సభలు హాజరవుతూ వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. కాబట్టి రేపు హాజరయ్యేటువంటి అవకాశాలే తక్కువగా ఉన్నాయి. తనకు సంబంధించినటువంటి లీగల్ టీం తోటి దానికి సమాచారం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. జ్యోతి.